ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఉరకలేసే యువక రక్తం ప్రగతి శక్తులకు మూలధనం అని నిరూపిస్తున్నారు ఇక్కడున్న యువత. ప్రధానంగా ఇప్పుడు మాట్లాడినటువంటి దిలీప్ కానివ్వండి, అమెరికాలో రీసెర్చ్ చేస్తూ కరోనా ముందు ఇక్కడికి వచ్చి తాతగారు స్థాపించిన రామకృష్ణ సేవా సమాజ బాధ్యతలన్నీ కూడా అద్భుతంగా తన భుజస్కంధాల మీద వేసుకొని అత్యంత చాకచక్యంగా సమర్థవంతంగా అంకిత భావంతో అనేక కార్యక్రమాల రూపకల్పన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఒక యువ కెరటం అచ్యుత్. ఆయనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అఖిల్ కూడా చాలా గొప్పగా ఒక విభిన్నమైనటువంటి ధోరణిలో ఆలోచించేటువంటి సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా గొప్ప స్థాయిలో ఏదో చేయాలనేటువంటి గొప్ప అంబిషన్ ఉన్నటువంటి ఆశయం ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ ఒక జ్వలించేటువంటి ఆశయం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కాబట్టే మీరు ఇక్కడికి రాగలిగారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ నుంచి గొప్ప స్ఫూర్తిని మీరు తీసుకువెళ్ళాలి. సార్ చెప్పారు, స్వామీజీలు ఇంకా ప్రత్యక్షంగా మనకి కనిపిస్తున్నారు. ఏం కనిపిస్తున్నారు? కాషాయ వస్త్రం ధరించి కనిపిస్తున్నారు. ఏముంది ఆ కాషాయంలో? చాలా కాలం క్రితం అనుపమానంద స్వామీజీని ఉండేవారు, సుకృతానంద స్వామీజీ వారి యొక్క స్థానంలో. ఒకసారి రేడియో స్టేషన్కి వెళ్ళాం. అక్కడ నాగసూరి వేణుగోపాల్ గారు స్టేషన్ డైరెక్టర్. ఆ టాక్కి ఇంటర్వ్యూకి ఒక 2000 మీకు ఇస్తాము స్వామీజీ, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అన్నారు. నవ్వారు స్వామీజీ. మాకు అకౌంట్ నెంబర్ ఏముంటుంది సార్? నిజంగా ఒళ్ళు అట్లే జలధరించింది నాకైతే. ఏ అకౌంట్ నెంబర్ల కోసము, ఏ అకౌంట్స్ కోసము, ఏ సంపదల కోసము, ఏ ధనం కోసం, ఏ ఐశ్వర్యాల కోసం, ఏ బంధాల కోసం ప్రపంచమంతా పరిగెత్తోందండి. దానిని చీపురుపుల్లాగా తీసిపడేసి ఒక పరిత్యాగం అంటారు. దాన్ని ఏమంటారు? ఆ పదం చెప్పండి. పరిత్యాగం అంటే అన్నింటినీ త్యజించడం. దేనికోసం త్యజించడం? దేనికోసం ఆలోచించండి. ఆలోచించండి, దేనికోసం త్యజించారు? ఒక భగవత్ మార్గంలో వెళ్ళాలి. భగవంతుడు ఒకడే సత్యం. ఇదంతా అసత్యమైనటువంటి ఈ లోకంలో భగవంతుడు ఒకడే సత్యము అనేటువంటి ఒక దృఢ నమ్మకం, దృఢ నిశ్చయం, అపారమైనటువంటి పట్టుదల, దానినే పరిత్యాగం అని అంటారు. అటువంటి పరిత్యాగ మార్గంలో ఉన్నటువంటి పూజ్య స్వామీజీల సమక్షంలో ఉన్నాం మనమందరం. స్వామి సుకృతానంద మహారాజ్, స్వామి జయగోపాలానంద మహారాజ్ అక్కడ కూర్చుని ఉన్నారు, సత్వస్థానంద స్వామీజీ మహారాజ్. వీళ్ళందరి పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఎంతో గొప్ప ఉత్తేజకరంగా హాస్యరసభరితంగా ఉపన్యసించినటువంటి సోదరులు సత్యప్రసాద్ రాయ్ గారు, ఆమ్దాల మురళి గారు అందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక మా దిలీప్ అయితే చెప్పాల్సిన పనే లేదు. ఏమిటి, ఎవరు ఈ రామకృష్ణ పరమహంస? ఎవరైనా ఇదే మొదటిసారి వింటున్నారా? ఇది వరకు విన్నారా? ఆయన పేరు విన్నారా? వివేకానంద స్వామి పేరు చాలా మంది వినుంటారు. రామకృష్ణ పరమహంస పేరు మొదటిసారి వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్బో, చాలా సంతోషం, బాగానే ఉన్నారు. రామకృష్ణుల వారు ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక మహనీయుడు చెయ్యనటువంటి అపూర్వమైనటువంటి సాధనలు చేసిన ఏకైక వ్యక్తి. చాలా మంది కనిపిస్తారు మనకు, మహాత్ములు, జగద్గురువులు ఎందరెందరో. కానీ రామకృష్ణుల వారు చేసినంత గొప్ప స్థాయిలో అన్ని రకాల మార్గాలు, అన్ని రకాలైనటువంటి సంప్రదాయాలు, పద్ధతులు, సిద్ధాంతాలు అన్నింటినీ ఆచరించి చూపించారు. అన్నింటినీ ఆచరించి అందులో పరాకాష్ఠను అందుకున్నారు. ఏ మార్గంలో పోతే ఏ భగవంతుడు సాక్షాత్కరిస్తాడు,
అని తన జీవితం అంతా ఒక ప్రయోగశాల, ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వెళ్తారు ఆయన. మీరు అక్కడ ఆ ఫోటోలో చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఫోటో పెట్టారు చూడండి, రామకృష్ణ వారు ఉన్నారు, రాశారు కొన్ని వాక్యాలు. ఏం రాశారు, అసలు ఆయన ఎవరు అన్నది అక్కడ చెప్తారు మనకి. అటువైపు రామకృష్ణ వారి యొక్క తండ్రి క్షుదీరామ్ చటోపాధ్యాయ, ఇటువైపు రామకృష్ణ వారి యొక్క తల్లి చంద్రమణిదేవి. వాళ్ళిద్దరికీ కూడా అద్భుతమైనటువంటి, తర్వాత చదవండి అది, తెలుగు వస్తుందమ్మా, పర్వాలేదు, సంతోషం. అటువైపు క్షుదీరామ్ చటోపాధ్యాయ ఒక చిన్న అబద్ధం చెప్పడానికి ఒప్పుకోకపోవడంతో 30 ఎకరాల స్థలాన్ని పోగొట్టుకుంటాడు. అంటే అంత సత్యనిష్ట ఆయనకి, అంత సత్యానికి కట్టుబడినటువంటి మనిషి. ఆయనకి గయాక్షేత్రంలో మహావిష్ణువు కనపడి, క్షుదీరామ్ నీ సత్యనిష్టకి సంతోషించాను, నీ భక్తికి సంతోషించాను, నీ ఇంట్లో జన్మిస్తాను అని మహావిష్ణువు చెప్తున్నాడు చూడండి అక్కడ. అదే సమయంలో చంద్రమణిదేవికి వాళ్ళ ఇంటి దగ్గర చిన్న గుడి ఉంది, ఇప్పటికీ ఉంది, మనం వెళ్తే చూడొచ్చు, యుగుల శివాలయం అని. ఆ శివాలయంలో ఉన్నటువంటి శివలింగం నుంచి దివ్యమైనటువంటి తేజస్సు, వెలుగు, ప్రకాశం అలలు అలలుగా వచ్చి తన గర్భంలో ప్రవేశించినట్లు ఆ తల్లికి దర్శనమవుతుంది అన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి దృశ్యాలు మహాత్ములు జన్మించక ముందు తల్లిదండ్రులకి కనిపించడం అన్నది చాలా సాధారణం, మనం చరిత్రలో చూస్తాం. అట్లాగా హరిహరాత్మకమైన తేజస్సు అంటారు దాన్ని, అటు శివుడు ఇటు విష్ణువు. ఎందుకంటే రామకృష్ణ మఠాల్లో చెప్పేటువంటి ఒకనొక మంత్రము సర్వదేవదేవి స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః అని చెప్తాం. ఆ మంత్రం సమకూర్చిన వారు కలకత్తా యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఆయన లోపల ఫొటోస్ లో ఉంటారు చూడండి, వాళ్ళందరూ రామకృష్ణ వారి యొక్క శిష్యులు. ఆయన రామకృష్ణుల తండ్రి, తక్కువ సమయం కదా, దక్షిణేశ్వర కాళికాలయంలో ఒక పూజారి, సామాన్యమైన పూజారి. వాళ్ళ అన్నగారు పూజారిగా ఉంటారు. ఆయన చనిపోవడంతో రాణి రాస్మణిదేవి అనేటువంటి మహనీయురాలు నిర్మిస్తుంది అద్భుతమైనటువంటి శైలిలో ఆ ఆలయం అంతా కూడా. ఈయన అక్కడ పూజారిగా చేరుతారు. చేరిన తర్వాత ఆయన ఎంతగా పారవస్య భావంలో లీనమైపోయేవారంటే, అమ్మ పూజలో, అమ్మ ఆరాధనలో, భవతారిణి కాళికా మాత అక్కడ ఉన్నది. ఆయన పాటలు భలే దివ్యంగా పాడేవారు. పాడుతూ పాడుతూ ఆ పాటలోని భావంలో లీనమైపోయేవారు. అంతకుముందు గొప్ప స్థాయిలో ఉన్నటువంటి భక్తులు రాసిన పాటలు. వీళ్ళందరికీ ఈ అమ్మ దర్శనం ఇచ్చిందే, నాకెందుకు ఇవ్వదు అమ్మా, నాకు దర్శనమివ్వు దర్శనమివ్వు అని నిరంతరం ఏడ్చి 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 నేలకేసుకొని రుద్దుకొని మొహం అంత విలిపించారు, అంత విలిపించారు. కనిపించలేదు అమ్మ. అక్కడ ఉన్నటువంటి కత్తి తీసుకొని నరికేసుకోబోయారు రామకృష్ణ వారు. అప్పుడు జగజ్జనని దర్శనమిస్తుంది. అప్పటి నుంచి రామకృష్ణ వారిని అంటి పెట్టుకొని ఉండేదన్నమాట, మిగతా వాళ్ళకి కనిపించేది కాదు. అటువంటి దివ్యమైనటువంటి స్థాయిలో ఉండేది ఆయన భక్తి పారవస్యం అంతా కూడా. ఆయన పూజ చేస్తుంటే ఆ భక్తి తన్మయత్వానికి ఎంత గొప్పగా లీనమైపోయేవారో మిగతా అందరూ చూసి, అబ్బా ఏమి ఈయన భక్తి అని చెప్పి కళ్ళలో నీళ్లు వచ్చేవి అందరికి. అటువంటి స్థాయిలో ఉండేది. అంత గొప్ప సమాధి స్థితులు అంటారు వాటిల్, అంటే భౌతికమైనటువంటి స్పృహ లేకుండా వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోవడం అనమాట. అట్లాంటి స్థితిలో ఉండగా చాలా మంది గుర్తిస్తారు ఆయన. అట్లా గుర్తించిన వాళ్ళలో అప్పటి కలకత్తా సమాజంలో కేశవ చంద్ర సేన్ అని మహానాయకుడు ఉంటాడు. ఆయన పత్రికల్లో అంతా రాస్తారు, అబ్బా ఎంత మహనీయుడు, ఎంత గొప్పవారు ఆయన, పరమహంస ఆయన అని చెప్పి రాయడంతో అందరూ ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. కానీ ఇంతమంది వస్తున్నా తనకి తన భావజాలాన్ని, ఆ భక్తి తీవ్రతని, ఆ సాధన స్థాయిని అందుకోగలిగిన శిష్యులు లేరు ఆయనకి. అందుకని ఆయన పైకి వెళ్ళి తగినటువంటి శిష్యుల కోసం ఏడుస్తారండి. మీరు చరిత్రలు ఎక్కడ వినరది, ఏడుస్తారు, నాయనలారా ఎక్కడున్నారు, రండి రండి అని చెప్పి. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని వేదంలో మంత్రం ఉంది. అంటే ఉదాత్తమైనటువంటి మనస్తత్వము, అద్భుతమైన క్రమశిక్షణ, ఇవన్నీ దివ్య లక్షణాలు కలిగిన శిష్యులు అన్ని వైపుల నుంచి వచ్చెదరుగా కానీ ఒక గురువు యజ్ఞం చేస్తాడు. అర్థమైందా మీకు? ఎంత అద్భుతం చూడండి. భారతీయ సంస్కృతిలో గొప్ప లక్షణాలు కలిగిన శిష్యుడు కోసము గురువు హోమం చేస్తాడు.
అట్లాంటి శిష్యులు రావాలని. అట్లాంటి శిష్యులు వచ్చారు రామకృష్ణ వారి దగ్గరికి. వాళ్ళే 16 మంది శిష్యులు. మీరు ఏ రామకృష్ణ మఠంలోకైనా వెళ్ళండి, ఆ 16 మంది ఫోటోలు ఉంటాయి. ఆ 16 మందిలో ఒక వ్యక్తే మన స్వామి వివేకానంద. వీళ్ళందరికీ నాయకుడు అన్నమాట. వీళ్ళందరికీ కూడా ఆయన గుర్తిస్తారు. ఎందుకంటే అమ్మ జగజ్జనని చూపిస్తుంది వీళ్ళని, ఇదిగో వీళ్ళు వస్తారు నీ కార్యక్రమంలో సహాయంగా ఉంటారని చెప్పి వాళ్ళందరినీ చూపిస్తుంది, దర్శనం చేపిస్తుంది. కాబట్టి ఆయన వాళ్ళు వస్తూనే గుర్తుపడతారు. అంతేకాదు ఆయన ఒక చూపుతో, ఒక స్పర్శతో, ఒక మాటతో, ఒక మంత్రాన్ని నాలుక మీద రాయడంతో వాళ్ళలో గొప్పగా ఆధ్యాత్మిక శక్తిని అట్లాగా ప్రజ్వలింపజేసేవారు. దాంతో వాళ్ళందరూ ఏమి గురువు, ఏమి శిష్యులునైనా భారతీయ సంస్కృతిలో మాత్రమే ఈ గురు శిష్యుల యొక్క అపూర్వమైన సంబంధం, ఆ విద్య నేర్చుకోవడంలో అంత గొప్ప స్థాయిలో భారతీయ సంస్కృతిలో ఉంది ఆ గురు శిష్యుల యొక్క బంధం. ఇంకా వేరే ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు అటువంటి గురు శిష్యుల యొక్క దివ్యమైనటువంటి బాంధవ్యం. అట్లాగా వాళ్ళలో ఆధ్యాత్మిక శక్తిని, చైతన్యాన్ని జాగృతం చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత ఇదిగా ఉండేవాళ్ళంటే ఇండ్లకు వెళ్ళడానికి కూడా వాళ్ళకి నచ్చేది కాదు. చిన్నవాళ్ళండి అందరూ కూడా 20, 19, 22 ఏళ్ళు అట్లా. మళ్ళా ఎక్కువ సంవత్సరాలు కూడా ఆయన దగ్గర ఏం చేయలేదు. కానీ వాళ్ళలో ఒక భక్తి, జ్ఞాన, వైరాగ్య జ్వాలలు అలా ఎగసిపడేవి. తల్లిదండ్రులు, చదువులు, ఉద్యోగాలు, సంపద ఇవి ఏవి వద్దు, గురుదేవుల యొక్క పాదాల దగ్గర ఆ భగవత్ పారవస్యంలో ఓలలాడుదాము అనేటువంటి గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళు వీళ్ళందరికీ నాయకుడు స్వామి వివేకానంద. ఆయనలో కూడా ఎంత గొప్పగా మార్పు తీసుకొస్తారో రామకృష్ణ వారు చెప్పలేము. రామకృష్ణ వారి దగ్గరికి రాకముందు చాలా మంది దగ్గరికి వెళ్తారు స్వామి వివేకానంద. ఆయనకి బాగా తార్కికమైనటువంటి గొప్ప టెంపర్మెంట్ అంటాం చూడండి, అది చాలా ఎక్కువ అన్నమాట. వాదన ఏది కానీ మనసుకు బాగా నచ్చితే గానీ నమ్మేవాడు కాదు స్వామి వివేకానంద. రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తారు. అప్పటికి ఆయనకి గొప్ప పేరు, మహర్షి అని చెప్పి. మీరు భగవంతుని చూసారా అని అడుగుతారు. ఆయన్ని తృప్తి కలగలే. అప్పుడు వాళ్ళ కాలేజీలో ప్రొఫెసర్ చెప్తారు, మీలాగా చదువుకుంటున్నారు కదా ఆయన, వాళ్ళ కాలేజీలో ప్రొఫెసర్ చెప్తారు, నీకు ఒక అతీతమైన పారవస్య స్థితిలో భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయేటువంటి ఒక మహాత్ముడు కావాలంటే నువ్వు దక్షిణేశ్వరానికి వెళ్ళు, అక్కడ ఒక యోగి ఉన్నాడు అని ఆ ప్రొఫెసర్ చెప్తాడండి. ఆ ప్రొఫెసర్ చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి మిగతా డివోటీస్ ఉంటారు, వాళ్ళతో కలిసి వెళ్ళడము. అంతకు ముందే రామకృష్ణ వారు ఒక చోట పాట పాడుతుంటే చూస్తారు. అటువంటి గురు శిష్యులు ప్రపంచంలో మనం ఎక్కడా చూడం. అంత అద్భుతమైన స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. రామకృష్ణ వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితిలో ఉంటారంటే వివేకానంద స్వామి అస్సలు విగ్రహారాధన, పూజలు ఇవంతా నమ్మేవారే కాదు. ఆయన నమ్మేవారే కాదు, చాలా హేళన చేసేవారు రామకృష్ణ వారిని కూడా. విగ్రహం అంట, పూజలు చేయటం అంట. కానీ భగవంతుడు ఉన్నాడు, ఒకే ఒక తత్వం ఉంది, భగవత్ తత్వం అనేది. కానీ ఈ పూజలు నమ్మేవారు కాదు. ఇందాక చెప్పినట్లు సారు తనకు ఎక్కువ కష్టాలు రావడం, తండ్రి చనిపోవడం, దాయాదులు అంతా కూడా కోర్టులో అంత కోల్పోవడంతో ఆ పేదరికంలో తల్లి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళ బాధ, ఆకలి బాధ ఇవన్నీ చూడలేక రామకృష్ణ వారిని అడుగుతాడు, స్వామి ప్రభు మీరు ఒక్కసారి జగజ్జనని అడగండి, మా కుటుంబానికి అన్న వస్త్రాలు లోటు లేకుండా అడగండి అంటే, ఎందుకు నాయనా నేను అడగడం, నేను అట్లాంటివి అడుగుతానా అసలు అమ్మవారిని, నువ్వే వెళ్ళి అడుగు అని చెప్పి పంపిస్తారు రామకృష్ణ వారు. పంపిస్తే అప్పటి వరకు అసలు వెళ్ళడు. విగ్రహారాధన అంటేనే నచ్చనటువంటి మనిషి వెళ్ళి ఆ దివ్యమైనటువంటి సౌందర్యం చూస్తూ, ఎట్లా ఉంటుందంటే కాళికా తల్లి భయంకరమైనటువంటి స్వరూపం ఉన్న ఆ పెదవుల మీద, బుగ్గల మీద నవ్వు మెరుస్తూ ఉంటుంది. అద్దరిపోతాడు ఆయన. ఆ సౌందర్యము, ఆ చైతన్య స్వరూపాన్ని చూసి అమ్మ నాకు భక్తి నీవు, జ్ఞానాన్ని నీవు తల్లి అని అడిగి వెనక్కి వచ్చేస్తాడు. అడిగావా నాయనా, మీ ఇంటికి కావాల్సినవి అడిగావా అంటారు రామకృష్ణ వారు. లేదు, అయ్యో మర్చిపోయాను స్వామి, మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ అదే పరిస్థితి, అమ్మ నాకు వివేకాన్ని ఇవ్వు, నాకు భక్తి నీవు, జ్ఞానాన్ని ఇవ్వు. ఎంత గొప్పగా మలుస్తారంటే రామకృష్ణ వారు తన దగ్గరికి వచ్చిన శిష్యుల్ని అట్లాగా మలుచుకుంటూ వస్తారు. వాళ్ళలో ఏది అసంపూర్ణత ఉందో దానిని తీసివేసి దాని స్థానంలో గొప్ప స్థాయిలో వాళ్ళ యొక్క దృఢ విశ్వాసం ఉండేటట్లుగా తీర్చిదిద్దుకుంటూ వస్తారు. మూడోసారి వెళ్ళినప్పుడు ఆయనకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అట్లాగా వివేకానందులే చెప్తారు, నా జీవితంలోంచి రామకృష్ణ వారిని తీసేస్తే మిగిలేది వట్టి ఒక ఉద్వేగ పిండము అని అంటాడు. అంటే ఒక భావావేశము, ఉద్వేగము,
తీవ్రమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి తప్ప ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి లేదు. నన్ను అసలు ఆయన గురువు గురించి చెప్పుకోడండి, ఎందుకంటే చెప్తే గురువు తక్కువైపోతాడేమో అంతటి అద్భుతమైనటువంటి గురుభక్తికి ఎంత దివ్యమైన తార్కాడమో చెప్పలేము. అట్లాంటి రామకృష్ణ వారు, అట్లాంటి వివేకానంద స్వామి, మిగతా శిష్యులందరి చరిత్రలు కూడా చాలా ఉజ్వలమైనటువంటివి. చదవండి, సార్ ఎంత ఆర్ద్రంగా ఎంత హృదయంగా చెప్పారు. ఆ చదవడం అన్నది, తెలుసుకోవడం అన్నది మనల్ని ఎంతగా తీర్చిదిద్దుతుందో, మనల్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందో చెప్పలేము. వాళ్ళ గురించి చదవడం, ఆ పవిత్రతని, ఆ దివ్యత్వాన్ని పట్టుకోవడం, అర్థం చేసుకోవడం, ఆకలింపు చేసుకోవడం, ఆవాహన చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అంతకంటే ఇంకా జీవితంలో కావాల్సిన ధన్యత ఏమీ లేదు నాయన. ఈ విశిష్టమైనటువంటి రోజు, ఈ వార్షికోత్సవం రోజు మీరందరూ ఇక్కడ సమావేశం కావడం, మిమ్మల్ని పంపించినటువంటి ఆ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీకు అందరికీ ఒక అద్భుతమైనటువంటి అదృష్ట యోగం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారని నేను భావిస్తున్నాను. చెప్పాలంటే ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు. అందరి గురించి కూడా ఏదో కొద్దో గొప్పగా చెప్పుకోగలిగినాము. అటువంటి దివ్యమైన గురు శిష్య సంబంధ బాంధవ్యాలు కలిగిన ఉదంతాలు మనకి భారతీయ సంస్కృతులు ఎన్నో కనిపిస్తాయి. ఒక యమధర్మరాజుకి ఒక చిన్న బాబు శిష్యుడు, అక్కడి నుంచి ఆత్మవిద్య అంతా నేర్చుకుంటాడు నచికేతుడు. వివేకానంద స్వామికి చాలా ఇష్టమైనటువంటి ఉపనిషత్తులో ఉంటుంది ఆ కథ. అబ్బో ఎన్ని విచిత్రాలు తెలుసా గురు శిష్యుల సంబంధం. ఎందుకంటే ఈరోజు మనకి మీరందరూ విద్యార్థులు కదా, విద్య నేర్చుకునే వాళ్ళు కదా, అట్లాగా ఆచార్యులు గురువులు, విచిత్రమైనటువంటి గురువులు. ఒక ఆయనేమో భగవంతుణ్ణి గద్దించి అడుగుతాడు శిష్యుడి కోసం, ఏమి ఆ శిష్యుడిని రాజ్యం నుంచి బహిష్కరిస్తుంటే చూస్తూ ఉన్నావంటే సాక్షాత్తు భగవంతుడే లేచి వచ్చేస్తాడు వాళ్ళతో. ఇవన్నీ మనకి చరిత్రలో కనిపిస్తాయి. అటువంటి దివ్యమైన భారతీయ సంస్కృతికి వారసులమైనందుకు గర్విస్తూ రామకృష్ణ, వివేకానంద, శారదమ్మ సంప్రదాయాన్ని కొద్దో గొప్ప తెలుసుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద. రేపటికా వాళ్ళు ఈ రోజు వచ్చిందే ఎక్కువ. రేపు ఇది 2 రోజుల కార్యక్రమం నాయన. ఈ రోజేమో విద్యార్థుల కోసము, రేపు భక్తుల కోసము. మీలో ఎవరైనా వచ్చేట్లుంటే సాదరపూర్వక ఆహ్వానం మీకు. తప్పకుండా రండి, గొప్ప గొప్ప ప్రసంగాలు ఉంటాయి. ఆ సందేశాన్ని హృదయంలో, జీవితంలో వంట పట్టించుకోండి. భోజనాలు కూడా ఉంటాయి. మంచిది, శుభం.